సమాజానికి వాళ్ళ కులస్తులకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ జరగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయాల్లోని కొంతమంది మాట్లాడుతుంటే మా కులపొస్తాడు అంటున్నారు కదండి, అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు కదా మరి, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళని మా అలాంటి వాళ్ళని అయితే మీరు అడుగుతారు. అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడుగుతుంటే ఎవరన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తున్నా కదండి ఇప్పుడు. సో అండ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అండి, రైట్? బట్ వాట్ ఐ షుడ్ ఫీల్, ఇప్పుడు మోదీ గారు కాన్సెప్ట్ నాకు ఒకటి ఆ ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ అండి, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఆ ట్యాగ్ లైన్, I was one of the persons who supported Modi in his first election as Prime Minister. I loved every speech of his. But it is unfortunate that certain communities have been sidelined. ఇప్పుడు మీరు మోడీ గారిని ఇష్టపడుతున్నారంటే మళ్ళీ మీ వాళ్ళందరూ మీకు లేదు యాంటీ అలేదు. ఇప్పుడు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఒకటి నేను మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు. అందుకని అంటే ఆయన మగాడు, బెండ్ అవ్వని నాయకుడు, అందుకనే ఆయనని మెచ్చుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి ఏమిటంటే మేము చాలా ఇష్టపడే దేశము ఇస్రాయెల్. పివి నరసింహారావు గారు బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయెల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు, ఒక్క మోదీ గారు. రైట్. అండ్ దట్ ఈస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాయలైట్ పీపుల్, ద జూయిష్ పీపుల్. అక్కడ నుండి క్రిస్టియానిటీ ఉద్భవించింది కాబట్టి, అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి, సో వీ లవ్ దెమ్ యాజ్ అవర్ ఓల్డర్ బ్రదర్. రైట్. అండ్ వీ రెస్పెక్ట్ మోదీ ఫర్ దాట్ అండి. అండ్ ద డిసిషన్స్ దట్ హీస్ టేకెన్. ఈరోజు ఎవరైనా ఎంతైనా క్రిటిసైజ్ చేయండి మోదీ గారిని, నేను ఒకటే అభినందిస్తాను ఏమిటంటే ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అండి. ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈరోజు పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్టు అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే. ట్రూ. సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను. బట్ ఎస్, ఆయన ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రైట్. కానీ ఈ మొన్న తమిళనాడులో ఒక సిమ్ గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు, దాని మీద అది ఆయన అభిప్రాయం అండి. దాన్ని మీరేమనుకున్నారు? నాకేమిటి, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఐ రియలీ వుడ్ నాట్ బి, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఎందుకంటే నేను దాదాపు 30-40 మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు, ఒక వర్గం అంటే సనాతన ధర్మం, ఒక వర్గం అంటే సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చాయి. ఎవరు కరెక్ట్ అండి? రైట్. సో ఇంతమంది మాట్లాడుతూ నేను ఎవరిని నిజం చెప్తున్నారని నేను నిర్ధారించాలి? So I really don't know. What is the inner feeling అనేది? That's what I mean. I really don't know what సనాతన ధర్మ is. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ అంటారు, రైట్? ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది ధర్మం, ఎవర్ లాస్టింగ్ ధర్మం. సో వాట్ ఈస్ ది యాక్చువల్, ఇప్పుడు ఎవరు ఏ విధంగా దీనిని, ఈ ధర్మాన్ని ఎవరు ఆలోచనలతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారో, ఏవేవి ఎస్టాబ్లిష్ చేశారో ఐ రియలీ డోంట్ నో అండి. నేను పండితుడిని కాదు, నేను స్కాలర్ని కాదు. నాకు తెలియని విషయంలో నేను నోరు మూసుకోవటము నేను సమంజసం అనుకుంటానండి. పిల్లలు ఏం చేస్తున్నారండి రైట్ నౌ? ఏదండి? మీ పిల్లలు? ఒక పాప 3rd స్టాండర్డ్, ఒక పాప నర్సరీలో ఉన్నది, అదే PP1లో ఉన్నది, ఇంకొక పాప yet to go to school. ఓకే, రైట్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఆ 4 ఫుల్ఫిల్ చేస్తే కానీ మీకు మనశ్శాంతి లేదు. అలాగే అనుకోండి. నాకు జరగాలని ఆశ, మా ఆవిడ అంటుంది నా వల్ల కావటం లేదు అంటుంది. లెట్స్ సీ అండి. మ్యామ్ ఏం చేస్తూ ఉంటారండి? షీ వర్క్స్ ఫర్ ఎన్ IT కంపెనీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో షీ మేనేజెస్ బోత్ ద ఫ్యామిలీ అండ్ హర్ జాబ్ వెరీ వెల్ అండి. సో ఒకవైపు ఈ పాస్టర్గా ఈ జీవితం, రెండో వైపు నాణానికి రెండో వైపు అన్నట్టు రాజకీయాల్లోకి రాబో. అవునండి. సో మళ్ళీ సినిమాలోకి వచ్చే ఉద్దేశం లేదా సార్? వాట్ ఈస్ దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి?
ఏమున్నది చెప్పండి? మళ్ళీ మీ మీడియా వాళ్ళే నిజంగా మీకు దండం పెడతానండి. అయ్యో ఎందుకో తెలుసా, మీ సినిమా వల్లనే పిల్లలు పాడైపోతున్నారు అంటారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ సినిమాకి నేనేమంటున్నాను మీరు అనేది మీడియా అందరూ నన్ను కలిపేసేయండి మొత్తం. ఏమున్నది టెల్ మీ అండి. అంటే ఒక హీరో మీరే చెప్పండి, వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? రియల్ లైఫ్లోని ఒక వ్యక్తి హీరోస్ చేసిన పనులు రియల్ లైఫ్లో ఒక వ్యక్తి బయట చేస్తే వాడిని ఏం చేస్తారు? వాడిని ఏం చేస్తారు? కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు బీ దట్. యూ వాంట్ టు బి రియల్ హీరో అంటారు. రియల్ లోన బయట ఒకలాగా ఉండాలనేది నా ఆశ అండి. ఉన్నాను అని మాత్రం 100% నేను చెప్పను, బట్ ప్రయాసపడుతున్నాను ఉండాలనేది నా ఆశ. రైట్? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి దాపరికం ఉంటుందండి. రైట్? కనిపించేవని నిజాలు కావు, నిజాలు ఎప్పుడు కనిపించవు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ట్రూ ట్రూ. మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ట్రాన్స్. నాకు తెలుసు. అబ్బా చూసారా మీరు? చూసినప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు హెడ్లైన్స్ లోని ఇది క్రిస్టియన్ ఇంటర్వ్యూ అని పెట్టండి. లేదు సార్, లేదు సార్, అన్నీ కదా. ఇప్పుడు దొరక్క ఒక్కసారి దొరికారు నాకు. అన్నీ మాట్లాడాలి కదా. సినిమాలు మాట్లాడుతున్నాం, రాజకీయాలు మాట్లాడుతున్నాం, మీ పర్సనల్ లైఫ్ మాట్లాడుతున్నాం. ఇది కూడా అంటే మీరు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా బయట? జరుగుతుందండి. ఎందుకు జరుగు? హిందూ రిలీజియన్లో జరగటం లేదా? బాబాలు చేయటం లేదా? ఓహో, అటు వచ్చారా? మరి అటే మీరు ఇటు వస్తే నేను అటు వస్తా, అంతే కదా. ఇప్పుడు దొంగ బాబాలు, దొంగ బోధకులు అన్ని జాతుల్లో అన్ని మతాల్లో ఉన్నారు. నిజంగా అలా దొంగ బాబాలు దొంగ బాబాలనే చెప్తున్నాం కదా మేము కూడా. భలేవారు మీరు. మేము ఖండించినంత బహుశా మీ వాళ్ళు కూడా ఖండించారు. మేము ఖండించినంత నా వీడియోస్ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఐ క్రిటిసైజ్ దోస్ పీపుల్. వాళ్ళే చీడపురుగులు ఈ క్రైస్తవ్యానికి. వాళ్ళలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆ దేవునికి అవమానం కలుగుతుంది. అదండి. ఇప్పుడు దొంగ బాబాలు ఎన్ని బాబాలండి. అలాగే ఇందులో కూడా దొంగ క్రైస్తవులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. సో ఏ భేదము లేదు, దొంగోడు దొంగోడే. కానీ మన భారతదేశంలో నువ్వు ముస్లింవి, నేను క్రిస్టియన్ని, నేను హిందువుని అని ఇలానే కొట్టుకుని చేద్దామా? మనం అంతా ఒకటే అని ఒక యూనిటీ తోటి వెళ్దామా? ఎవరు కాదన్నారండి. మనలో మనమే కొట్టుకుని చేస్తున్నాం. ఎవరు కొట్టుకుంటున్నారు? రాజకీయాల లబ్ధి కోసం కొట్టుకునేలాగా చేస్తున్నారండి. అర్థమైందా? నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. రైట్? నాకు ఫారినర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ఎప్పుడు కొట్టుకు సావలేదే. రైట్. We all have the same feeling that we are humans. Right? Empathy, sympathy, love, compassion, kindness, generosity, ఇవన్నీ ఫీలింగ్స్ మాలో ఉన్నాయి కదా. రైట్? When it comes to the nation, yes, I will stand. నా దేశం కోసం నేను నిలబడతా. రైట్? అండ్ ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండి. కరెక్ట్. మీరు ఏ మతాన్ని ఫాలో అవ్వండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఇస్ టు హెల్ప్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీరు ఎలాగో రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఆ స్కామ్ నిజమో కాదో నాకు తెలియదండి. రైట్. సో సిబిఐ, సిఐడి ఎవరైతే వాళ్ళు పని చేస్తున్నారో నిర్ధారించనియండి అది కరెక్టా కాదా. రైట్? బట్ ఫర్ మీ ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ. అండ్ ఈ వయసులో ఆయనని ఇబ్బంది పెట్టడం అనేది నాకు కూడా కొంచెం బాధనే కలిగింది. రైట్? ఎందుకంటే హీ హెస్ అచీవ్డ్ అ లాట్ ఫర్ దిస్ తెలుగు స్టేట్స్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ హీస్ అచీవ్డ్. ఆయన విజన్ వల్లనే ఈరోజు వాట్ ఎవర్ దిస్ సిటీ ఈజ్, ఆ రోడ్ మ్యాప్, ఆ ప్లాన్లు, ఆయన చాలా గొప్ప విజన్తో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇంటర్నేషనల్ మ్యాప్లో మన అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టింది కూడా ఆయనే. రైట్? సో వయసునైనా మనం గౌరవించాలండి. రైట్? ఆయన ఇప్పుడు తప్పు చేయని రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఇప్పుడు అందరు పతివ్రతల్లాగా నటిస్తేనే నాకు అక్కడే కోపం వస్తుంది. రైట్? తప్పు చేయని నాయకుడు లేడండి. రైట్? అందుకని అంటారు కదా పెద్దలు, ఒక వేలెత్తి చూపిస్తే 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. కరెక్ట్. రైట్? సో ఆయన కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వాలండి.
అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే హీ షుడ్ బి ట్రీటెడ్ ఈజ్ మై ఫీలింగ్ అండ్ మై ఒపీనియన్, రైట్? మేబీ అక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉందేమో మీరు అనుకోవచ్చు. ఎస్, అంటే మీరు ఏ పార్టీలో జాయిన్ అయినా పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి నేను ఖచ్చితంగా పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి అనే ఏం ఎమ్మెల్యే కాదండి, నేను అయితే ఎంపీ అవుతానండి. ఫుల్ క్లారిటీ ఉంది మీకు. అబ్సల్యూట్లీ అండి. లోకల్ పాలిటిక్స్ కాదండి. యా, దట్స్ రియల్లీ నైస్. Yeah. సో అంటే మరి ఇప్పుడు రాజకీయాలు డబ్బు పెడితే కానీ అయ్యేట్ ఏం కనిపించట్లేదు. అవసరం లేదండి. అంటే మీకు అవసరం లేదంటున్నారా? అవును. వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వకున్నప్పుడు వాళ్ళు మనకి సీట్ ఇస్తారేమిటి? రండి మీరే కావాలి. మీరు చూస్తూ ఉండండి. రైట్. సో అయితే 2024 ఎలక్షన్స్కి పక్కాగా 24 అయితానా, 28 29 ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ ఐ విల్, దట్స్ మై గోల్. మనకి చాలా తక్కువ టైం ఉంది సార్ ఎలక్షన్. అవునండి, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉన్నాయండి, నాట్ టూ ఫార్, బట్ ఎంపీకి ఇంకా టైం ఉన్నది. 7 months ఉన్నది అనుకుంటా ఎంపీకి. సో అంటే ఇప్పుడున్న రాజకీయాలను చూస్తూ కూడా రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి మేజర్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాయిస్ అనేది ఇందాక చెప్పారు. రాజకీయాలు నేను చూడటం లేదండి, రాజకీయాలు చేసే వాళ్ళని చూసి నాకు విరక్తి వస్తుందండి. రాజకీయం అనేది తప్పు కాదండి, బట్ ఫర్ ద రైట్ పర్పస్ చేయండి, రైట్? ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే అండి, వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి సమకూర్చుకోవటానికే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కానీ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఎప్పుడు అంటానండి, ఒక వ్యక్తి తన ఓటు అమ్ముకుంటున్నాడంటే తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాడండి. అబ్సల్యూట్లీ. సో అలాంటి వాళ్ళ ఓటు కూడా మనకు అవసరం లేదండి. కానీ ఒకానొకప్పుడు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ మీరు చూసారు. ఇప్పుడు ఎంతో కంఫర్టబుల్ లైఫ్ కూడా చూస్తున్నారు. ఎవరు చెప్పారండి కంఫర్టబుల్ లైఫ్ అని? లేదా అయితే ఇప్పుడు మీకు అంటే తెలుగులో తెలియదు కానీ ఇంగ్లీష్లో ఏమంటుంటే ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆల్వేస్ ఆన్ ది అదర్ సైడ్. సో నా ఉద్దేశం సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ you. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అంత ఒక సిచ్యువేషన్ నుంచి ఆ పరిస్థితులు చూసారు. ఈరోజు పోనీ ఒకటి అనుకుందాం, తిండి బట్ట షెల్టర్ అని మినిమం ఇవనుకుంటాను. అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. వచ్చాయి. ఓకే. ఇప్పుడు నేను ప్రసంగాలకు వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ అడిగేది ఏమిటంటే అండి, మీలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. దాదాపు 60-70% వాళ్ళు చేతులు ఎత్తారండి. చేతులు ఎత్తిన వారిలో 3 పూట్ల అన్నం ఎంతమంది తింటున్నారు? దాదాపు అందరూ 3 పూటలు. ఇంకా మీరు పేదవాళ్ళు ఏంటండి? రేపు నువ్వు తినటానికి బ్రతుకుంటావో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న దానికి తృప్తిగా బ్రతకపోతే రేపు ఏదొచ్చినా నువ్వు తృప్తిగా బ్రతకలేవు. పేదరికం అనేది నీ ఆలోచన, దాన్ని మీరు మార్చుకోవాలి. భగవంతుడు మనకి 3 పూట్లు అన్నం పెట్టాడు, థ్యాంక్ గాడ్, చాలు. ఈరోజు నేను సుఖంగా బ్రతికాను, 3 పూట్లు బ్రతికాను, ఉన్నదాంతో తృప్తిగా నేను నా కుటుంబం ఉండగలిగాం. రేపు ఇదే అనుభవం కలిగి ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ టెల్ పీపుల్, యూ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు ఏమైపోతుందంటే అండి, ఇలాంటి మీరు అన్నారు చూడండి ట్రాన్స్ మూవీ, అది ఏమిటండి? ఆశ, దురాశ. ఇప్పుడు ప్రలోభాలు పెడుతూ ఉంటే మీలో దురాశ లేకపోతే మీ ప్రలోభాలకి ఎందుకు లోబడతారు? ట్రూ, అబ్సల్యూట్లీ. సో వై బ్లేమ్ ద కమ్యూనిటీ, ద క్రిస్టియన్ ఫెయిత్? బ్లేమ్ ద ఇండివిజువల్. వాడు స్వార్థపరుడు కాబట్టి వాడికి ఏదో లబ్ధి పొందాలని దురాశతోనే వాడు అక్కడికి వచ్చాడు. దానికోసం మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి ఉందండి? దట్ ఈస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. వాడు మనస్సాక్షి కరప్ట్ అయితే వాడు ఏ మతంలో ఉన్నా కూడా వాడు కరప్టెడ్ ఫెలోయే. అవును. కానీ ఇప్పుడు తిరుపతిలో బలవంతంగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఇటు సైడ్ లాక్కొస్తున్నారు అనేది చాలా ప్రోపగండా. అదే ప్రోపగండా అని మీ నోటితోనే అన్నారు, అది ప్రోపగండా. అంటే అస్సలు నిజం లేదంటారా మీ ఉద్దేశం? ఎక్కడ నేను అదే కాదండి, వాళ్ళలో దురాశ లేకపోతే, దురిబుద్ధి లేకపోతే వాడు రాడండి. ఏ మనిషి అయినా భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాడో తెలుసండి? ఏదో ఇస్తాడని. అవును అవును, మన కష్టాలు తీరుస్తాడను. ఓకే, అదే దురబోధ క్రిస్టియానిటీలో కూడా చొరబడ్డదండి. గాడ్ సెడ్
ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్. ఈ లోకంలో మీకు కలుగు శ్రమలు అనేకము అన్నాడు. ఆయనని నమ్ముకున్నా కూడా ఈ లోకములో శ్రమలు. నన్ను నమ్ముకోండి, మీకు సుఖాలు వచ్చేస్తాయి, మీకు సుఖభోగాలు ఇస్తా, ఐశ్వర్య, సిరి సంపత్. గాడ్ నెవర్ ప్రామిస్డ్. గాడ్ సెడ్, ఐ విల్ హెల్ప్ యూ లివ్ అ రైచియస్ లైఫ్. నీతిమంతులుగా ఎలా బ్రతకాలో నేర్పిస్తా, యథార్థవంతులుగా నా ఆత్మను నీలో పెట్టి నా ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. రైట్? ఆ ఆత్మ అందరూ పొందుకోలేరండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ట్రూ ట్రూ. కానీ నిజానికి అంటే మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ కన్వర్షన్స్ అనేవి డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో చేసినప్పుడు అది అన్యాయం. 100% అన్యాయం అండి. నేను 100% అన్న. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కూడా అడిగారు, ఎఫ్సిఆర్ఐల గురించి ఇప్పుడు జరుగుతున్నా అంటే మంచి పని అయ్యింది అన్న. ఓకే. వై? బికాజ్ ఎఫ్సిఆర్ఐస్ ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్. అవును. నా ఒపీనియన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఐ విల్ కాల్ అ స్పేడ్. నేను బిహైండ్ ద బుషెస్ దాక్కొని మాట్లాడాను. ఏదన్నా కూడా తప్పు ఉన్నది. మా మతంలో కూడా, మతం అనేది పేరు పెట్టినది, ఈ ఫెయిత్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సరిచేయవలసిన అవసరము పెద్దలకి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఉన్నది. లేకపోతే భ్రష్టు పట్టేస్తుందండి ఇది కూడా. కానీ ఈ స్టేజెస్ మీద మీరు ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నిజంగా ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవడం కానీ, మీ దగ్గరికి వచ్చి కన్ఫెస్ అవ్వడం కానీ, ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు నిజం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది లోపల? ఐ ప్రేజ్ గాడ్ ఫర్ దాట్ అండి. ఐ థ్యాంక్ గాడ్. ఇట్ ఈస్ అ కన్విక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్. అండ్ నేను చాలామంది జీవితాలండి, పేరెంట్స్కి రెబెల్స్గా బ్రతికిన పిల్లలు, తాగుబోతులు, వ్యభిచారులు, దాని తర్వాత దొంగతనములు చేసేవారు, మానసికంగా కృంగిపోయి చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలి, వాళ్ళందరూ బ్రతుకులు ఈరోజు మారాయండి. అండ్ దే సెడ్, బ్రదర్, వీ థ్యాంక్ యూ. మా ఆలోచన మారింది. మీరు ఆ రోజు చెప్పిన మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి, ఆదరణ ఇచ్చింది మాకు. కుటుంబం అంతా మేము చనిపోదాం అనుకున్నాం, కానీ మీ మాటలు విన్న తర్వాత, మీ సాక్ష్యం విన్న తర్వాత మాకు ఎంతో ధైర్యం వచ్చిందండి. సో ఇప్పుడు చెప్పండి, దానికంటూ సపరేట్గా మీరు భాష, దానికంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్, ఇదంతా బాడీ ఏర్పరచుకోవాల్సిన లాంగ్వేజ్ అవసరం ఏం ఉంటుందా? లేవండి, ఏం లేదు. ఎందుకంటే కొన్ని నేను అనిల్ గారు కూడా నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు, నేను మీ ఇంటర్వ్యూకే ఇదంతా ఈ ప్రిపరేషన్ అంతా చూసినప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద డ్యాన్స్ కూడా వేశారు. అవునండి. సో అది ఎందుకు అలా? ఇట్ ఈస్ అ జాయ్. రైట్.